మన సనాతన ధర్మం గురించి చాలామంది చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మీరు ఈ సమాధానం చెప్పండి. మన సనాతన ధర్మం కేవలం ఒక మతం కాదు, ఇది వేల సంవత్సరాల జ్ఞానం, మన ఋషుల తపస్సు, మన యొక్క శ్వాస. వేదాలు మనకు జ్ఞానం చెప్పాయి, జ్ఞానాన్ని నేర్పించాయి. అలాగే ఉపనిషత్తులు జీవిత జ్ఞానం నేర్పించాయి. రామాయణం ధర్మం కోసం ఎలా ఉండాలో నేర్పించాయి. మహాభారతం జీవితంలో ఎలా పోరాడాలో నేర్పించాయి. భగవద్గీత భయపడే ప్రతి ఒక్కడిని, ప్రతి ఒక్క వ్యక్తిని ఒక యోధుడిలాగా ఒక శక్తినిచ్చి మార్చింది. పురాణాలు కేవలం కథలు కాదు, ప్రతి పురాణంలో ఒక జీవితం ఉంది, ప్రతి పురాణంలో ఒక సత్యం ఉంది. ధర్మం ఉన్న చోటే దైవం కూడా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు వచ్చినా, ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ సనాతన ధర్మం మన మూలం, మన గర్వం, మన ఆలోచన. ఎవరు అడిగినా చెప్పండి, నేను సనాతన ధర్మ వారసుని అని. మన ధర్మం తెలియని వాళ్లకు మన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదు.